అందరికీ నమస్కారం అండి. శనివారం సందర్భంగా శ్రీ మహావిష్ణు వాహనంగా ఉన్న గరుత్మంతుడి గురించి తెలుసుకుందాము. కృష్ణ భగవానుడు గరుత్మంతుడి యొక్క గర్వభంగం ఏ విధంగా చేశాడనే కథ గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణు వాహనంగా గరుత్మంతుడు యుగ యుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. అసలు ముల్లోకాలలో నా ఎదుట నిలిచి తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవ్వడు, లోకపాలకుడైన శ్రీమన్నారాయణ్ణే వీపు మీద మోస్తున్న వాడిని నన్ను మించిన వీరుడింకెవ్వడు అనుకుని గర్వించసాగాడు. గరుడ ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్య సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలుచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు శ్రీకృష్ణుని ముందు వాలి, ప్రభు ఏమి ఆజ్ఞ అంటూ మోకరిల్లాడు. వీరాది వీరా వైనతేయ, నీతో ముఖ్యమైన పని పడింది, అందుకే నిన్ను తలుచుకున్నాను అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ఆజ్ఞ ఏమిటో సెలవివ్వు ప్రభు అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు. మరేమి లేదు, గంధమాన పర్వతం మీద కదలీ వనంలో తపస్సు చేసుకుంటున్న హనుమంతుడు ఉన్నాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి వచ్చింది. అతన్ని ఇక్కడికి తోడుకొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడువు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. నేనేమిటి, నా పరాక్రమమేమిటి, ఒక వానరాన్ని తోడుకొని రావటానికి నేను స్వయంగా వెళ్లడం ఏమిటి అనుకున్నాడు. అయినా ప్రభు యొక్క ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసి వచ్చింది అనుకుని క్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానముగ్ధుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతని పిలుపు వినపడలేదు. ఓ వానర్ శ్రేష్ఠ, మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుచుకుని రమ్మన్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. నా పొడువాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికార చేష్టలను గమనించి కూడా హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటి తన ధ్యానాన్ని విరమించుకుని ప్రాణామాయం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణామాయం సాధన గరుత్మంతుడికి ప్రాణ సంకటంగా మారింది. హనుమంతుడి గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్టు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడి ఊపిరి బిగించి వాయువును కుబించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడు గజగజ వనకసాగాడు. హనుమంతుడి ప్రాణామాయం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణ ఆజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతడి చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు. గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలిసిపోయి కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకొని సేద తీరాలనుకుని హనుమద్వలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని హనుమంతుడి తోకని గ్రహించి దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుడిని బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలతో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. హనుమంతుడు తన తోకను గిరిగిరా తిప్పి గరుత్మంతుడిని ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాల సముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేద తీరాడు. తిరిగి శక్తి కూడా తీసుకొని ద్వారకి చేరుకుని కృష్ణుడు ముందు వాలాడు.
తన ముందు దీనంగా నిల్చున్న గరుత్మంతుని చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ఖగేంద్ర, అలా నీరసంగా నిల్చున్నావేమిటి? ఏం జరిగింది చెప్పు అన్నాడు. దేవదేవా, జగన్నాటక సూత్రధారి, మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి దగ్గరకు వెళ్ళాను. అతడు నా మాట వినలేదు అని గరుత్మంతుడు చెప్తుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు. ఛీ, ఏమిటి ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది, వెంటనే తీసుకురా అన్నాడు. స్వామి, నా బలగర్వం అణిగింది. వానర రూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళ్తాను అన్నాడు గరుత్మంతుడు. ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్ళు. నీ సీతారాములు నిన్ను పిలుస్తున్నారని చెప్పు. హనుమ నీతో మారు మాట్లాడకుండా వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. ఈ విధంగా గరుత్మంతుడికి గర్వభంగం చేశాడు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ.